హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ! ఈరోజు మన వీడియోలో క్యారెట్ దొండకాయ ఫ్రైని టేస్టీగా, ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఫ్రైకి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బావుంటుంది. ఆయిల్ ఇప్పుడు హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలండి. మనకి వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 4-5 వరకు కూడా ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా దోరగా వేగాలి. నేను ఈ క్యారెట్ దొండకాయ ఫ్రై కోసం ఒక అరకిలో క్యారెట్, అరకిలో దొండకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎవరైనా కొత్తగా ఈ రెసిపీ ట్రై చేస్తున్నట్టయితే కనుక కింద కమెంట్ సెక్షన్‌లో టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా! ఈ వీడియోలో చూపించినట్టుగా నేను దొండకాయ, క్యారెట్ ఇలా ఈక్వల్ సైజెస్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు దోరగా వేగిన తర్వాత ఇందులోనే ఆ ముక్కల్ని కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ అలాగే పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. మనకి యూజువల్గా ఫ్రై అయింటే కనుక హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తూ ఉంటారు కదా! సో అలా కాకుండా ఇలా ఒక 10 నిమిషాల పాటు మీరు మూత పెట్టి మగ్గించారంటే ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గిస్తున్నానండి. లో టు మీడియం ఫ్లేమ్లో. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గనక మనకి దొండకాయ, ఇంకా క్యారెట్ ఒక 30% వరకు మగ్గిపోతాయండి. సో, క్యారెట్ మనకి త్వరగానే కుక్ అయిపోతుంది. దొండకాయ మనకి వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చి చీలికలను కూడా కట్ చేసి వేస్తున్నానండి. నేను ఇందులో కారం అయితే వాడటం లేదు. అందుకనే కాస్త పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తున్నాను. మీరు పిల్లలకి కూడా పెట్టేటట్టయితే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పటి వరకు మనం మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసాం కదండీ! ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టకుండా వేయిస్తే గనక మనకి టేస్ట్ అనేది చాలా వస్తుంది. అలాగే టెక్స్చర్ కూడా చూడడానికి బావుంటుందనమాట. అదే మొత్తం గనక కవర్ చేసి అంటే మూత పెట్టి కుక్ చేశారంటే గనక మనకి ఫ్రై అనేది కర్రీలా అయిపోతుంది. అప్పుడు అంతగా బావుండదు. ఇందులో నేను ఆనియన్ కూడా వేయలేదు. సో, మనకి ఆనియన్ కూడా అవసరం ఉండదండి. ఆ క్యారెట్‌తో వచ్చే కమ్మదనమే మనకి సరిపోతుంది. ఫైనల్‌గా ఉప్పు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసి ఒక్కసారి అటు ఇటు కలుపుకొని దించేసుకోవడమే. మీకు ఇష్టమైతే ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అండ్ అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసీ వద్దనుకుని వేయటం లేదు. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ దొండకాయ ఫ్రై. ఇప్పటివరకు ఎవరు దీన్ని ట్రై చేయనట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.